హలో హాయ్ నమస్తే, నేను మీ ఎలిట్ శ్రీను. ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్. ఇక్కడ తక్కువైంది పుష్ప, అర్థమైంది మీకు? విషయంలోకి వెళ్తే పుష్ప టీం గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది పర్మిషన్ తీసుకోవడం. ఏమని? నాకు బెనిఫిట్ షో కావాలి, టికెట్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవాలండి. గవర్నమెంట్ కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది. కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. తెలుగులో కలెక్షన్లో మోస్తారుగా వచ్చిన, హిందీలో అయితే దుమ్ము దులిపేసింది అనుకో. కట్ చేస్తే తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సర్కార్ సీరియస్ అయింది. అల్లర్జున్ మీద A11గా పెట్టి కేసు బుక్ చేసి అరెస్ట్ చేసి కట్ చేస్తే బన్నీ మీద విపరీతమైన సింపతి. అసలు బన్నీకి రేవతి అనే మహిళకి సంబంధం ఏముంది? ఆమె తొక్కిసలాట్లో జరిగిపోయింది. అదే అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్లకి జరిగిపోయింది. బన్నీ మీద గవర్నమెంట్ కక్షపూర్తిగా వ్యవహరిస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి ఈ విషయాలు. కట్ చేస్తే బన్నీకి బెయిల్ వచ్చింది, మధ్యంతర బెయిల్. అంతా ఊపి పీల్చుకున్నారు. అంతా సద్దుమణుకుతుందన్న సమయంలో ఊహించిన ఘటన అదేంటంటే, అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమాధానం. గట్టిగా ఒక అరగంట సేపు సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఏకిపాడేశాడు. కట్ చేస్తే బన్నీ సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టాడు. తనకి ఏమీ తెలియదని, రేవతి అనే మహిళ చనిపోయిందని తనకు తెలియదని, శ్రీతేజ్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళడం కూడా తన లీగల్ టీం ఒప్పుకోలేదని, సంఘటన ఎంత దురదృష్టకరమని చెప్పి తన ప్రెస్ మీట్ ముగించాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 10 నిమిషాలు వీడియో రిలీజ్ చేసిందన్నమాట. ఆ వీడియో చూసి మొత్తం చాలామంది విస్తుపోయారు. ఏంటంటే, రాత్రి బన్నీ ప్రెస్ మీట్లో చెప్పిన దానికి ఆ వీడియోకి అసలు సంబంధం ఇస్తే ఇక్కడ కొన్ని సందేహాలు. నెంబర్ 1, అసలు నిజంగా రేవతి చనిపోయిన విషయం ఆ రోజు నైట్ బన్నీకి తెలియదంటారా? ఇది అసలు నమ్మశక్యంగా ఉందా? నెంబర్ 2, పుష్ప టీం ప్రకటించిన 25 లక్షలు అసలు శ్రీతేజ్కి అందినయా? అంటే కొంతమంది 10 లక్షలు ఇచ్చారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడతాయి. 3, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందా? అదే వ్యక్తిత్వం జరిగిందా? నిజంగా బన్నీని సీఎం గారు అన్న మాటలు అంత బాధించాయా? అందుకని అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాడా? పుష్ప 2 వల్ల బన్నీకి ఎంత మైలేజ్ వచ్చిందో తెలియదు, కానీ రేవతి ఘటన వల్ల బన్నీకి చాలా డ్యామేజ్ అయింది. దానికి కారణం మానవత్వం. ఎవరైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళాలన్నా, లేదన్నా పాతాలను పడిపోవాలన్నా, అది కేవలం వాళ్ళ మానవత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయిపోయింది, ఏదో అయిపోయింది. చనిపోయిన మహిళని ఎలాగా మనం తీసుకురాలేము. ఆ బ్రతుకున్న చావు బతుకుల మధ్యన ఉన్న శ్రీతేజ్నన్నా కాపాడి తనకు మెరుగైన వైద్యం అందించి తన జీవితాంతం తోడటాన్ని ప్రామిస్ చేస్తే ఈ గొడవ ఇద్దరితో సర్దుమణుగుతుంది. లేదంటే ఇది ఊహించని రేంజ్కి వెళ్ళిపోద్ది. జై హింద్.